వచ్చినప్పటి సంది ఇరాం లేకుండా తిరుగుతున్నారు కదా మన సీఎం రేవంత్ సారు. అట్లనే అందరు మంత్రులు ప్రజలకే పోయి అలా సమస్యలు ఏందో తెలుసుకుంటున్నారు. దినం మీటింగులు అక్కడక్కడ పనులతోని జనాలను దూరం అవుతున్నా అనుకున్నాడో ఏమో గాని చూడుర్రి ఏం చేసిండో ఈ మంత్రి సారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికెళ్ళి ఒక దిక్కు ముఖ్యమంత్రి మంత్రులు చక్కా పనులు చేస్తుంటే ఇంకో దిక్కు 6 గ్యారెంటీలు 100 దినాలల్లా ప్రజలకు అందాలే అని ఒక్క పూట కూడా ఇరాం లేకుండా పనిచేస్తున్నారు. ప్రజలలో కూడా వచ్చిన 2 నెలలకే ఇవన్నీ చేస్తుంటే ఇక ఈ 5 సంవత్సరాల అధికారంలో ఉంటే మమ్మల్ని ఎంత మంచిగా చూసుకుంటారు అని గట్టి నమ్మకం మీదనే ఉన్నారు. వీళ్ళ పనులు చూసి ప్రతిపక్షంలో కూర్చున్న బీఆర్ఎస్ పార్టీ లీడర్లే కాముగా అయ్యి కరెంట్ షాక్ కొట్టిన లెక్క అవుతున్నారు. ఇక చేతి పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచి లీడర్లందరూ జనాలనే ఎక్కువ తిరుక్కుంటా వాళ్ళ సమస్యలను తీరుస్తున్నారు. ఇగో ఇప్పుడు మినిస్టర్ పొన్నం సారు ఏడుకోబోతున్నాడు చూడురే. జనాలతోని కూడి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుందాం. పొద్దుందాకా అక్కడ ఇక్కడ తిరుగుడే అవుతుంది. జర పొద్దుగాల అయితే ప్రజల మైండ్ అట్లనే నా మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటది అనుకున్నాడో ఏమో గానీ జనాలతోని మార్నింగ్ వాక్ చేస్తున్నాడు సారు. అగో చాయ్ బండి కాడికి పోయి లెమన్ టీ అంటున్నాడు. నాకు మంత్రి పదవి ఉందని అహంకారం లేకుండా సాధారణ మనిషి లెక్కనే తిరుక్కుంటా వాళ్ళ మంచి చెడ్డలు అరుచుకున్నాడు సారు. ఇక అసలు ముచ్చట ఏంటంటే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పట్టణంలో మార్నింగ్ వాక్ లో పాల్గొన్నాడు మంత్రి పొన్నం సారు. హుస్నాబాద్ పట్టణంలో ఉన్న 4-5 వార్డులల్లా ప్రజలతోని పలకరించుకుంటూ మార్నింగ్ వాక్ చేసిండు పొన్నం ప్రభాకర్ సారు. ఇక మీ పరిస్థితులు ఎట్లున్నాయి? అంతా కులాసాగానే ఉన్నారు కదా, మీ కష్టం వస్తే కాపాడనికే నేనున్నా అని ధైర్యం చెప్పిండు మంత్రి సారు. అగో అట్లనే సారు ఇంకేదో చెప్తాడంట ఇనుర్రి. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ పూట అందరి ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసుకుంటూ ఆనందాలతో గడుపుకుంటున్న ఈ సందర్భంగా పాడి పంటలతో రైతన్నలంతా సమృద్ధి వర్షాలతో సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతులందరినీ ప్రార్థిస్తూ అందరికీ హృదయపూర్వకంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ శుభం జరగాలని కోరుకుంటాం. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అని తీసుకొచ్చి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడ్డ 2 దినాలకే 2 గ్యారెంటీలు అమలు చేసి ఇంకో 100 దినాలలో మిగతా 4 గ్యారెంటీలు సుతా అమలు చేస్తాము అని చెప్పుడుతోని జనాలకు రేవంత్ సర్కార్ మీద అభిమానం పెరిగింది. ఆ అభిమానంతోని సంక్రాంతికి గీ అక్క ఎసొంటి ముగ్గేసిందో చూడుర్రి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలంగాణలో పతంగులు ముగ్గులు ఫేమస్. మొగోళ్ళు ఇంటి మీద డెక్కు పెట్టుకొని గింత సుక్క గింత ముక్కేసుకొని పతంగులు ఎగిరేస్తారు. ఇక ఆడోళ్ళు ప్రతి ఇంటి ముంగట పెద్ద ముగ్గులు ఎరైటీ ముగ్గులు వేస్తారు. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన ముగ్గును చూపిస్తా చూడుర్రి. నువ్వు ముందుగా అయితే చూపెట్రా వారి అద్భుతమో అమోఘమో మేం చెప్తామని గుస్సా కాకుర్రి చూడుర్రి. చూసిరా 6 గ్యారెంటీల ముగ్గు ఎంత అద్భుతంగా ఉన్నదో. మరి ఇంత మంచి ముగ్గు వేసిన అక్కేదో మాట్లాడుతుందంట ఇనుర్రి. నా పేరు శ్వేత, మాది రాములపల్లి. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మన ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్న గారు వారు చెప్పినటువంటి 6 పథకాలను వారి హామీలను నెరవేర్చుతున్న విధానాన్ని బట్టి ఎంతో సంతోషంతో అనిపించింది. వారి ప్రభుత్వం హయాంలో వారి పథకాలన్నీ నెరవేరుస్తున్న దాన్ని బట్టి వారి మీద ఉన్న గౌరవంతో అభిమానాన్ని ఇలా ముగ్గు రూపంలో చాటాను.
ఇనరా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడీల పాలన అంతమై ప్రజాపాలన మొదలైందని ప్రజలు మంచి వాతావరణంలో పండుగలు ఇంకా శుభకార్యాలు జరుపుకుంటున్నారని అంటుంది అక్క. 6 గ్యారెంటీలు అని చెప్పి హామీ నెరవేర్చడంలో రేవంత్ సర్కారు మాట మీద ఉన్నది. ఇప్పటికే 2 హామీలు ఇచ్చేసిర్రు. ఇంకో 100 దినాలల్లా ఇంకో 4 గ్యారెంటీలు కూడా అమలు చేస్తారు అనే నమ్మకం మాకుంది. అందుకే పండుగ పూట ఇట్లా ముగ్గు రూపంలో రేవంత్ సార్ కు కంగ్రాట్స్ చెప్తున్నాం అని అంటుంది అక్క. ఏదేమైనా మంచి ఇకమత్ చేసినావు పోవక్క, నీ ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్. పట్టుదల ఉంటే మనుషులు ఏమైనా సాధించవచ్చు అని అనుకుంటారు కదా. ఆ మాటలు మనం విని ఇవన్నీ నోటితో చెప్పనీకే బానే ఉంటాయి, నిజ జీవితంలో ఏడ పనికొస్తాయి అని అనుకుంటాం. కానీ ఒక్కసారి ఈ ముచ్చట చూస్తే మనకే రోమాలు నిక్కబడుచుకుంటాయి. చూడుర్రి. పెద్దోళ్ళు జీవితంలో మంచిగా సక్సెస్ అయినోళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్తారుల్లా, పట్టుదల ఉంటే మనుషులు ఏదైనా సాధించొచ్చు, సోమరిపోతు లెక్క ఉంటే నువ్వు దేశానికి ఉపయోగం లేదు అని. ఇప్పుడు గీ సోదంత ఎందుకురా వారి అంటే గాడికే వస్తున్నా, జర పైలంగా గీ అన్న మాటలు ఇనుర్రి. పేరు జాకిర్ పాషా. నేను కుమ్రంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉంటాను. నాకు పుట్టుకతోనే 2 చేతులు లేవు. అయినా కానీ నేను అన్ని పనులు కాలుతోనే చేస్తాను. నేను ఎంతో కష్టపడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంకామ్ కంప్లీట్ చేశాను. నాకు కంప్యూటర్లో కూడా పీజీడీసీ టాలీ ERP9 ప్లస్ షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకుని ఉన్నాను. నేను కాల్తోనే టైపింగ్ చేస్తాను. నా టైపింగ్ స్పీడ్ 30 words per minute. రైటింగ్ అండ్ పెయింటింగ్, బైక్ రైడింగ్, ఎనీవన్ నేను కాల్తోనే చేస్తాను. నా సొంత పనులు కూడా నేను కాల్తోనే చేసుకుంటాను. మా డాడీ ఆటో డ్రైవర్. డాడీ ఆటో నడుపుతూ నాకు ఎంతో కష్టపడుతూ నాకు ఫస్ట్ టు పీజీ దాకా చదివించిండ్రు. మా ఫ్యామిలీ మెంబర్స్ డాడీ ప్లస్ 3 sisters ప్లస్ నేను 6 members ఉంటాము. ఈ గవర్నమెంట్ నుంచి నాకు ఒక హెల్ప్ కావాలని కోరుతున్నాను. నేను నా చదివిన స్టడీని బట్టి నాకు అర్హతని బట్టి నాకు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నాను. ఇన్నరా, అన్ని ఉన్నా కూడా ఏం చేయక ఇంట్లో వండుకుంటా గాలికి తిరుగుతుంటారు కొందరు. అగో వాళ్ళు ఈ అన్నను చూసి నేర్చుకోవాలుల్లా. ఇక ముచ్చటేందంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బోరిగాంలో ఉంటాడట గీ జాకీర్ పాషా అన్న. పుట్టుకతోనే అన్న 2 చేతులు లేవట. అయినా కూడా ఏనాడు బాధపడలేదట. నేను ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలి అన్న తపనతోనే చదువుకుంటేనే చిత్రలేఖనం కూడా అదిరిపోయేటట్టు గీస్తాడట. ఇలా తండ్రి ఆటో డ్రైవర్ అట. అయినా ఏం కాదు, చేతులు లేకపోతే కాళ్ళు ఉన్నాయి కదా అని నువ్వు చదువు బిడ్డ అని ధైర్యం చేసి చదువుపిచ్చిందట. తండ్రి గంత సపోర్ట్ చేస్తుంటే నేను వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలని పీజీ ఎంకామ్ పూర్తి చేసుడే కాక కంప్యూటర్ కోర్సు కూడా కంప్లీట్ చేసిందట. ఇంకో విషయం ఏంటంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లా ఈ పాషా అన్న కాల్తో ఓటేసి ఆడున్న జనాలను వారే వా అనేటట్లు చేసిందట. ఇట్లా ఓటేసిండని పెద్ద నాయకులే ట్విట్టర్ పిట్టల తారీఫ్ చేసిరట ఈ అన్నని. ఇప్పుడు కాగజ్ నగర్ 30వ వార్డులకు వచ్చిన దరఖాస్తులను కంప్యూటర్ల ఫీడ్ చేయాలి అని 30 మంది కంప్యూటర్ ఆపరేటర్లను నియమిస్తే అందులో ఈ పాషా అన్న సెలెక్ట్ అయ్యిందట. ఇక చూడుర్రి, కాళ్లతోని ల్యాప్టాప్ ఆపరేట్ చేసుకుంటా అర్జీలను నమోదు చేస్తున్నాడు. ఇక ఇది చూసిన వాళ్ళు ఆయన సంకల్ప బలాన్ని మెచ్చుకుంటున్నారు. కాళ్ళు చేతులు అన్ని చక్కగా ఉన్నా కొంతమందికి పని చేయనికే శాత కాదు. గీ అన్నను చూడుర్రి. అన్నా పాషా అన్న, నువ్వేం ఫికర్ కాకు, నీకున్న పట్టుదలతోని రేవంత్ సార్ దాకా పోతుంది నీ ముచ్చట. ముందు నీకే మంచి ఉద్యోగం వస్తుంది పో. దినం ఏనోకతానా మనం చిరుత కనిపించింది అనే వార్త ఇంటనే ఉన్నాం కదా. అగో గట్లనే ఇయ్యాల సుత కనిపించింది CCTVలా. మళ్ళా అటవీ శాఖ అధికారులు వచ్చేటాళ్ళకి కథ అడ్డం తిరిగింది. అదేందో చూడుర్రి. ఇప్పుడు మీకు ఒక CCTV ఫుటేజ్ చూపిస్తా, అందులో ఏం కానొస్తుందో టక్కున చూసి చెప్పాలి. చూడుర్రి. గంత మంచిగా కానొస్తుంది కదా, చిరుత పులి అని అనుకుంటారు కదా. పప్పుల కాలేయకుండా మళ్ళీ పారి పైలంగా చూసి చెప్పుర్రి.
ఏమో ఈ టీవీలో చూస్తుంటే మాకైతే చిరుతపులి లెక్కనే కానొస్తుంది అంటారా? ఇగో ఇప్పుడు ఈ అన్న మాట్లాడతాడంట, ఇనుర్రి మీకు స్ట్రైట్ గా సమజైతుంది. ఈరోజు ఉదయం సుమారు 4 నుంచి 4:30 ప్రాంతంలో దేవాలయ ప్రాంగణంలోకి చిరుతపులిగా అనుమానించినటువంటి ఒక జీవం రావడం జరిగింది. సీసీ కెమెరాల్లో చూసి అందరూ కూడా చిరుతపులి అనుకున్నాము. మేము కూడా వచ్చి మా ఈఓ గారు, టెంపుల్ సిబ్బంది అందరూ కలిసి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ ఆఫీసర్లు కానీ, శంషాబాద్ రూరల్ పోలీసులు కానివ్వండి వచ్చి సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి అది చిరుతపులి కాదు, జంగవిల్లి, కొంచెం పెద్ద సైజు ఉంది అని చెప్పి దాని పాదుకలు కానివ్వండి, దాని కదలికలు కానివ్వండి గమనించి చిరుతపులి కాదు అని చెప్పి నిర్ధారించడం జరిగింది. అందుకు గాను గ్రామస్తులు కానివ్వండి, అమ్మపల్లి దేవస్థాన భక్తులు కానివ్వండి, దేవాలయ ప్రాంగణ ఉన్నటువంటి రైతులు కానివ్వండి ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దని కోరుతున్నాం. ఇన్నరా గది ముచ్చట. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ గ్రామ శివార్ల సీతారామచంద్రస్వామి ఆలయం సమీపంలో చిరుతపులి తిరుగుతుంది అని గ్రామస్తులు భయపడుతున్నారట. ఇక ఎమ్మడే పోలీసు వాళ్లకు సమాచారం ఇచ్చుడుతోనే గాడికొచ్చి వాళ్ళు గమనించి రాజేంద్ర నగర్ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారట. ఇక వాళ్ళు ఆడికొచ్చి సీసీటీవీ దృశ్యాలు చూసి అయ్యో చిరుతపులి కాదు అడవి పిల్లి అని చెప్పుడుతోనే జనాలు ఊపిరి పీల్చుకున్నారట. మరి అచ్చం చూడనికే పులి లెక్కనే ఉన్నది కదా, ఏది మల్లోపారి చూపి అంటారా? చూడురి. ఇయ్యి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.